Watch full episodes on Jio Hotstar. డోంట్ వరీ మార్షల్, మన ప్యాలెస్ ని చేరుకోవాలంటే వాళ్ళకి ఎలాంటి దారి లేదు. ఒకవేళ వస్తే మన సింహాల్లాంటి పిల్లలున్నారు కదా, వాళ్ళంతా చూడకుండా ఉంటారా? నాకు ఏమీ అర్థం కావడం లేదు. అంత క్యూట్ గా కనిపించే పిల్లలకి సింహం అంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ పిల్లలకు కూడా సమోసాలు తినడం వల్ల అంత శక్తి వచ్చిందంటావా? పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. నువ్వే ఏదో ఆలోచించు, త్వరగా ఆలోచించు. ఐడియా, డివైడ్ అండ్ రూల్. తరతరాలుగా ఈ రూల్ అందరినీ అంతం చేసింది. డివైడ్ అండ్ రూలా? కానీ అది ఎలా సాధ్యమవుతుంది? మనం ఎప్పుడు డివైడ్ అవడానికి వీల్లేదు పతులు. అరే నా అమాయకపు మోటు, మనల్ని కాదు, ఆ ముగ్గురు పిల్లల్ని డివైడ్ చేసి తీరాలి. ఆ ముగ్గురు ఒక్కటిగా కలిస్తేనే మహాబలశాలులు అవుతున్నారు. కానీ ఆ ముగ్గురిని విడివిడిగా విడగొట్టినట్టయితే అప్పుడు నిజమేమిటో తేలిపోతుంది. పర్ఫెక్ట్. గుప్పుడు మూసినంత వరకు దానికి విలువ, అదే తెరిచావంటే బలహీన పడిపోతుంది. ఇప్పుడు ప్లాన్ ఏంటో చెప్పు పతులు. ప్లాన్ ఇదే. మనం పైకి వెళ్ళలేం, కానీ వాళ్ళని కిందకు రప్పించగలం కదా. కానీ దానికంటే ముందు మన అచూబా సిటీలో ఉన్న ప్రజల్ని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా నమ్మించాలి. ఏమిటి, అర్థమైందా? అరే మిత్రులారా, సోదరులారా, కారు అసలు కదలట్లేదు. అందరూ కలిసి తొయ్యండి. మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి. స్నేహితులు తాగట్లేదబ్బా. మిత్రులారా, సోదరులారా, ఈ కారు ఆగట్లేదు. ఒకవేళ ఈ బ్రేక్ ఫెయిల్ అయిపోయిందో ఏంటో. అవును అయ్యమ్మా, డాక్టర్ జట్కా, నీ కారుకి చెప్పు ఒకసారి ఆగమని ప్లీజ్. నేను ఎక్కడున్నాను? ఏంటిది? కాపాడండి. మన ఇంటికి నగరానికి వచ్చేసుకున్నాము, అర్థం కావట్లేదు. రండి వెళ్ళిపోదాం. ఇక మీద నగరం వైపు మన కన్నెత్తి కూడా చూడకూడదు. క్యూట్ కిడ్. మిస్టర్ మార్షల్, మీరు మీ పిల్లల్ని తీసుకొని త్వరగా కిందికి వచ్చేయండి. ఇక్కడ క్యూట్ కిడ్స్ కి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జరుగుతోంది. అది ఇప్పుడు మొదటి రౌండ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. మీ పిల్లలు చాలా అందంగా ఉంటారు కదా, కాబట్టి ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. కానీ మోటు పతులు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారుగా, మరి మేము ఎలా రావాలి? సార్, వాళ్ళ గురించి మీరే కంగారు పడకండి సార్. వాళ్ళు ఇక్కడి నుంచి ఎప్పుడో పారిపోయారు. నా మాట నమ్మండి సార్. పారిపోయారా? ఇంకా మంచిది అయ్యింది. మేము పిల్లల్ని తీసుకొని కిందకు వస్తాం. వచ్చారు సార్, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. ముందు వరుసలో మీకు బుక్ చేసి ఉంచాను. ఇక్కడ రండి. అందరూ ప్రశాంతంగా ఉండండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మిమ్మల్ని అందరినీ ఇంటర్నేషనల్ కిడ్స్ కాంపిటీషన్ కి అభిమానంతో ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ వెల్కమ్. పిల్లలందరూ వాళ్ళ
వజ్రాలాగా మెరిసిపోతున్నారు. చూడండి, మా కాంపిటీషన్ లో వాళ్ళ ప్రతిభని ప్రయోగించొచ్చు. ఆహా, తప్పకుండా ఏ పిల్లలు ఈ కాంపిటీషన్ లో సెలెక్ట్ అవుతారో వాళ్ళని ఇండియా తరపు నుంచి యుఎస్ఏకి ఫైనల్ రౌండ్ లో పంపుతాం. అందువల్ల రెడీగా ఉండండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ స్టార్ట్ కాబోతుంది. అందరూ వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చి ఎంట్రీ ఇవ్వండి ప్లీజ్. రండి. మేడం, ఆగండి. మా చీఫ్ జడ్జ్ టెంట్ లోపల ఉన్నారు. ఆయన పిల్లల్ని ఫిజికల్ అండ్ మెంటల్ టెస్ట్ చేస్తారు. ఆ తరువాత ఆ బేసిస్ లోనే ఆయన పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ పూర్తయ్యాక పిల్లల్ని మేమే బయటకు తీసుకువస్తాం. ప్లీజ్ వెళ్ళండి. ఆహా, సో స్వీట్ కిడ్స్. మీరు ముగ్గురు ఒకే విధంగా ఉన్నారు. మేము వీళ్ళ ముగ్గురిని కలిపే తీసుకువెళతాం. ఐఎమ్ షూర్ వీళ్ళు ముగ్గురు ఫస్ట్ రౌండ్ లో డెఫినెట్ గా సెలెక్ట్ అవుతారు. పదండి పిల్లలు. ఇలా చూడండి, ఈ కిడ్స్ ఎంత క్యూట్ గా ఉన్నారు. వీళ్లను తీసుకువెళ్ళి మీరు ప్రశ్నలు అడగండి. తీసుకువెళ్ళండి ప్లీజ్. వెరీ క్యూట్ కిడ్స్. రండి పిల్లలు, రండి. బాబు, నువ్వు ఈ సీట్ లో హాయిగా కూర్చోవాలి, సరేనా? కూర్చో ప్లీజ్. మీరు ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉండు బాబు, ప్రశాంతంగా ఉండు. నేను చెప్తానుగా. మీరు ముగ్గురు కలిసి నన్ను తుక్కుగా కొట్టి కౌంటింగ్ స్టార్ ఆట బాగా ఆడించారు. ఇప్పుడు నా వంతు వచ్చింది. చెప్పు, మీ అన్నదమ్ముల ముగ్గురికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పు, మర్యాదగా చెప్పు. అంకుల్, మీ గొంతు వింటుంటే నాకెక్కడో విన్నట్టుంది. మీరు మోటో అంకుల్ కదా? చెప్పండి. గుర్తుపట్టావు. అవును, నేను మోటూనే. చెప్పు, త్వరగా చెప్పు. మీ పవర్ వెనుకున్న రహస్యం ఏంటి? చెప్పు. మోటో అంకుల్ దొరికారు. మోటో అంకుల్ కౌంటింగ్ స్టార్స్ ఆడుకుందాం. చాలా బాగుంటుంది. మరి అంత సంబరపడిపోకు పిల్లాడా. నీ చేతులు ఇప్పుడు బంధించబడి ఉన్నాయి. ఇప్పుడు కౌంటింగ్ స్టార్స్ ఎలా ఆడతావు చెప్పు. నన్ను వదిలే. వద్దు, నేను ఆడను. నన్ను వదిలే. నేను ఆడను. అరే నా మిత్రులారా, సోదరులారా, మనం వేసిన ప్లాన్ అంతా పాడైపోయింది. చిన్న పిల్లల దగ్గర కూడా వీళ్ళు దెబ్బలు తిన్నారు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి పిల్లల్ని నేను ఎప్పుడూ చూడలేదు. అంకుల్ ప్లీజ్ ఒక సెల్ఫీ తీసుకుందాం. ప్లీజ్ పౌట్ పెట్టండి. పిల్లలు, పౌట్ ఏంటి? మేము టోటల్ గా అవుట్ అయిపోయాం. అంకుల్, మీరు తప్పకుండా ఫోజ్ ఇచ్చే తీరాలి. లేదనుకోండి. మీరుగా పౌట్ పెడితే సరే, లేకపోతే మేవుగా పెడితే అంతే. ఎనీ డౌట్? అరే మోటు పత్రులు, నా మిత్రమా సోదరులారా, మీ ఇద్దరు ఫైటింగ్ ప్రాక్టీస్ కి రెడీ అయిపోండి. రెడీయా? రెడీగా ఉన్నాం.
పతులు చూసావా? ఈ చేపలు అగైన్స్ ద కరెంట్ పైకి స్విమ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అలాంటప్పుడు మనం మాత్రం వెళ్ళలేమా? కమాన్, లెట్స్ ప్రాక్టీస్. అరే మిత్రుడా, నా సోదరుడా, నేను చెప్పడం మర్చిపోయాను. నా దగ్గర ఎలాంటి బెల్ట్ ఉందంటే దాంట్లో ఏలాడుతూ ఆటోమేటిక్ గా పైకి వెళ్ళిపోవచ్చు. ఓయ్, ఓయ్, నా మిత్రమా సోదరుడా, మళ్ళీ కొడతారా ఏంటి? అరే మోటు, ఇప్పుడు మనలో మనం కొట్టుకోవడానికి సమయం కాదు. మనం వెళ్ళి నిజమేమిటో తెలుసుకుందాం. ఆ మార్షల్, ఆర్తి ఏం ప్లాన్ వేశారో తెలుసుకుందాం. పదండి. ఆర్టీ, మోటు పతులు ఇక్కడికి వచ్చే లోపు మనం వీటన్నిటిని యాక్టివేట్ చేసే తీరాలి. అవును మార్షల్, ఇప్పుడు బొత్తిగా టైం లేదు. మన ప్లాన్ ని వర్కౌట్ చేసే సమయం వచ్చింది. లెట్స్ స్టార్ట్. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ టైం అయిపోయింది. ఆల్ ద వర్స్ట్ టైం స్టార్ట్ అయింది. మిస్టర్ మార్షల్, నీ సమయం అయిపోయింది. ఆ పిల్లలు రోబోట్లనే నిజం మాకు ఇప్పుడు అర్థమయ్యింది. మోటు పతులు, మిమ్మల్ని ఇక్కడికి రాకుండా ఎన్నో విధాలుగా నేను ప్రయత్నం చేశాను. అయినా సరే మీరు ఓటమని ఎందుకు ఒప్పుకోవటం లేదు? మిస్టర్ మార్షల్, మేము ఎప్పుడు అంటూ ఉంటాం, ప్రయత్నించే వాళ్ళకి ఎప్పుడు ఓటమి ఉండదు అని. అందువల్లే మేం ప్రయత్నించడం ఎప్పటికీ మానం. అలాగా? అయితే రండి, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో అది కూడా చూద్దాం. టై కాన్ డో. అంకుల్ సర్దా తీరేంత వరకు కౌంటింగ్ స్టార్స్ ఆడండి. అప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది. అంకుల్, యు ఆర్ ఫినిష్డ్. మోటు పతులు, మీ తడగా చూపించండి. ప్రయత్నం చేసే వాళ్ళకి ఎప్పుడు ఓటమి ఉండదు. రండి. ఏడవడం కూడా ఒక విధంగా ట్రిక్కే. అసలు మోటు అంకుల్కి ఏమైంది? పదమోటు, ఆ రోబోట్ల పని పడదాం. ఆర్టీ, ఆగు.
ఇలా జరగడానికి వీల్లేదు. టైక్వాండో మోటుని ఫినిష్ చేయండి. పతులు సంగతి నేను చూస్తాను. అరే లగాయితో రోబోట్ చేతిలో లేజర్ గన్లు కూడా ఉన్నాయి. మోటో జాగ్రత్త. లేదు, నా ప్రయత్నం మొత్తం అంతా వృధా చేసేసావు. కానీ నేను ఓటమని ఒప్పుకోను. నా ట్రంప్ కార్డు ఇంకా బాకీ ఉంది. మోటు బతులు కాచుకోండి. నా మిత్రమా సోదరులారా, వీళ్ళందరూ కలిసి ఒక రోబోట్ గా మారిపోతున్నారు. ఓ లగాయితో, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆహా, ఇప్పుడు తలపడండి, చూద్దాం. నా అద్భుతమైన ఈ రోబోట్ ఎవరి దగ్గర ఓడిపోదు. ఇంకా సేపట్లో ఈ ప్రపంచం మొత్తం మేమే వెళ్తాం. కాచుకోండి. ఇదిగో ఐరన్ ఫిస్ట్. దీని ద్వారా రోబోట్ ని అంతం చేసే మోటు. మోటు, ఇంకేం చేయలేవు. ఓటమిని ఒప్పుకో, లేదంటే నిన్ను మేము తప్పకుండా అంతం చేస్తాం. పెద్దనయ్య, నువ్వు చాలా మంచి వస్తువులే ఇచ్చావు. మోటు,
మోటు పత్తులు మేము లొంగిపోతాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. వదిలిపెట్టాలా? కుదరదంటే కుదరదు. ఈ చింగం నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఇక నువ్వు జైల్లో కూర్చొని రోబోట్ తయారు చేయాల్సిందే. కానీ అది మోటు పత్రులు లాగా ఉండాలి. అప్పుడే అవి మంచి పనులు చేయగలవు. మోటు పత్రులు పోలికలతో రోబోట్స్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.